డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని మన ప్రధానిని అనేక సార్లు అవమానించినా మనం నోరు మూసుకొని కూర్చోను. మొన్నటికి మొన్న భారత ప్రజలను ఏ విధంగా మాట్లాడాడు? భారతదేశం ఒక నరక కూపం అని మాట్లాడాడు. భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళి ఐటీ నిపుణులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లను మాట్లాడాడు. అంతకుముందు వాణిజ్య ఒప్పందాలు అనే పేరుతో బెదిరించి భారతదేశాన్ని పాకిస్తాన్ను బెదిరించి ఆపరేషన్ సింధూర్ని ఆపించాను అని బహిరంగంగా ఒక్కసారి కాదు అనేక సార్లు ప్రకటించాడు. కాదు అనే చెప్పుకునే ధైర్యం చేయలేకపోయారు. ఈ విధంగా ట్రంప్ బెదిరిస్తూ ఉంటే మనం నోరు మూసుకొని కూర్చోవడం, అదే విషయాన్ని ఎందుకు అనే కారణం ఇప్పటికీ బయటపడలేదు. కానీ అదే విషయాన్ని రామ్ మాధవ్ కూడా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చాక ప్లేట్ ఫిరాయించాడు. నేను తప్పు చేశాను అని మాట్లాడాడు. నేను అలా అనాల్సి లేకుండే అంటే నిజం చెప్పాల్సి లేకుండే అని ఆయన చెప్పాడు. నేను చెప్పింది తప్పు. రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదు. ఇక్కడికి వచ్చి అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ రష్యా నుంచి ట్రంప్ చెప్పగానే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మానేశామని చెప్పిన వాడు ఇక్కడికి వచ్చి నేను అలా చెప్పడం తప్పు, అమెరికాలో చెప్పడం, భారతదేశం ఎప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపివేయడం అమెరికా చెప్పగానే ఆపివేయలేదు అని చెప్తున్నాడు. 50% సుంకం విధించడం కూడా మేము వ్యతిరేకించాం. అమెరికాలో ఒక మాట మాట్లాడి దానికి పూర్తి విరుద్ధమైన మాట ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను. నేను కేవలం మరొక ప్యానలిస్టుకు పరిమితమైన స్పందన ఇవ్వడానికి ప్రయత్నించాను. అయితే వాస్తవానికి నా ప్రకటన తప్పు, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ అక్కడ మాట్లాడిన మాటలు ప్రపంచం మొత్తం విన్నది. నువ్వు మాట్లాడే మాటలు ఇక్కడికి వచ్చి నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడాను అంటే అబద్ధం మాట్లాడాను అని చెప్తున్నాడు. నిజానికి అబద్ధం ఇది కాదు. ఆయన మాట్లాడింది అబద్ధం కాదు, అమెరికాలో మాట్లాడింది. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నది అబద్ధం. అమెరికా మాట్లాడింది పచ్చి నిజం. అమెరికాకు భయపడేది చెప్పగానే రష్యా నుంచి దిగుమతులు బంద్ చేసాం అనేది నిజం. ఇరాన్ నుంచి దిగుమతులు బంద్ చేసామనేది నిజం. 50% సుంకాలకు ఆహ్వానం పలకడం, మోకరిల్లి ఓకే చెప్పడం, అది నిజం, పచ్చి నిజం. అది ఇక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. నిజాలు ఒప్పుకున్నాడు అక్కడ, ఇక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు.